హాయ్ హలో నమస్తే. నా పేరు రాంభోగే. మీరు చూస్తున్నారు ఆర్ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8లో ఎపిసోడ్ 4 గురించి కొంచెం ముచ్చట పెట్టుకుంటా ఒక రివ్యూ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ఎపిసోడ్ 4లో డే 2 నైట్ నుంచెళ్ళి డే 3 నైట్ వరకు జరిగిన విషయాలు, ముచ్చట్లు, గొడవలు, కథ, కార్కలన్నీ ఎపిసోడ్ 4లో వాళ్ళు టెలికాస్ట్ చేయడం జరిగింది. ఇక దీని గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటే ముగ్గురు వ్యక్తులైతే దీంట్లో హైలైట్ అయ్యిర్రు. ఇక వాళ్ళు ఏం మాట్లాడుకుర్రు ఏందనేది నాగమణికంఠ, అభయ్ నవీన్ ప్లస్ శేఖర్ భాష. సో, వీళ్ళు ఈ షోకు అంటే ఈ ఎపిసోడ్‌కైతే హైలైట్ అబ్బా! నాకు అనిపించిన దాని ప్రకారం. సో, దాని గురించి క్లియర్ కట్‌గా ముందు ముందు మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ 4 అనేది స్టార్ట్ అయింది. ఎట్లా స్టార్ట్ అయిందంటే ఆదిత్య ఓం గారు నామినేషన్‌తోని ఎపిసోడ్ 4 అనేది స్టార్ట్ అయింది. ఆదిత్య ఓం గారు మొట్టమొదటిసారిగా అంటే మొట్టమొదట ఆయన నామినేషను పృథ్వీని నామినేట్ చేయడం జరిగింది. పృథ్వీని ఎందుకు నామినేట్ చేసిండు అని ఆయన చెప్పిన డీటెయిల్స్ ప్రకారం, పృథ్వీ నీకేదైతే క్లీనింగ్ పని ఇచ్చారో, క్లీనింగ్ చేయాలని చెప్పేసి నీకేదైతే ఇచ్చారో దాంట్లో అందరిట్లా లీస్ట్‌గా చేసింది నువ్వే. అంటే నువ్వు చేస్తలేవు. తక్కువలో తక్కువ చేస్తున్నావు. నాకెందుకులే అన్నట్టు చూస్తున్నావు అని చెప్పేసి ఆదిత్య ఓం గారు చెప్పడం జరిగింది. అట్లనే కాకుండా వాలంటీర్ తీసుకొని నువ్వు పని చేయాలి. ఇది మన హౌస్ కాబట్టి, మనం ఉంటున్నాం కాబట్టి, మనం ప్రతి ఒక్క పాయింట్‌ను కవర్ చేసుకుంటా కొంచెం వాలంటీర్ తీసుకొని పనులన్నీ చేయాలి. నువ్వు వెనకెనక ఉండిపోతున్నావు. అదేవిధంగా లేడీస్‌తోని మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. నోరు కొంచెం అదుపులో పెట్టుకొని మంచిగా మాట్లాడాలి. ఇది ఎందుకంటే ముందు ముందట కూడా నీకు ఇబ్బందయితది. అట్లా చేయకు అని చెప్పేసి అతన్ని నామినేట్ చేయడం జరిగింది ఆదిత్య ఓం గారు. ఇక పృథ్వీ కూడా దాని మీద ఎక్కువ ఏం రియాక్ట్ కాకుండా సరే ఎంతో కొంత ఆయన చెప్పింది కొంచెం కరెక్టే ఉంది అని చెప్పేసి ఈయన కూడా ఓకే అన్నట్టే ఉన్నాడు. ఇక సెకండ్ ఆదిత్య ఓం గారు సెకండ్ ఎవరిని నామినేట్ చేసిండంటే శేఖర్ భాషను నామినేట్ చేయడం జరిగింది. ఆయన ఏం చెప్పుకొత్తుండంటే ఇప్పుడు దగ్గర దగ్గర వీళ్ళది కొంచెం సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి ఆదిత్య ఓం గారు శేఖర్ భాషకి ఎక్కువ కనెక్ట్ అయ్యిండు. ఆయన ఏం చెప్తున్నానంటే నేను నీతోనే ఎక్కువ ఇంటరాక్ట్ అయినా, నీతోనే మంచిగున్నా. కాకపోతే నాకు అనిపించింది ఏందంటే నువ్వు గత 2 రోజుల నుంచెల్లి కొంచెం లేజీగా వండుకుంటా, హ్మ్. తాపకోసారి పోయి పడుకునుడు, కొంచెం లేజీగా ఉండుడు అట్లా చేస్తున్నావు. ఈ హౌస్‌లో అట్లుంటే నడది. అంతేనా? ఈ హౌస్‌లో అట్లుంటే నడది. కొంచెం యాక్టివ్‌గా ఉండాలే, పనులన్నీ చేసుకుంటూ ఉండాలని చెప్పేసి ఆదిత్య ఓం గారు మన శేఖర్ భాషకు నామినేట్ చేసి దానికి కారణాలని చెప్పడం జరిగింది. దానికి భాష ఏమంటుండంటే, నేను లేజీగా లేను. కాపోతే ఇది మనకు అది అలవాటు లేని వాతావరణం. కొంచెం నేను అలసిపోయినా కాబట్టి కొంచెం అట్లా కొంచెం టైర్డ్ అయినా అది మీకు కనబడ్డది. చూసేటోళ్ళకి కూడా కనబడే ఉంటది. కానీ నేను లేజీ కాదు అని చెప్పేసి శేఖర్ భాష చెప్పడం జరిగింది. ఇక దాని ఫస్ట్ నామినేషన్ తర్వాతనే కొంచెం వాళ్ళకు బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఆ బ్రేక్‌లో బేబమ్మ ప్లస్ నబీల్ అఫ్రిది వీళ్ళు మాట్లాడుకుంటుర్రు. అది దేని గురించి? ఇంతకుముందు జరిగిన ఎపిసోడ్‌లో ఎవరైతే బేబక్క నబీల్ అఫ్రిదిని నామినేట్ చేసింది. సో, దాని గురించి వీళ్ళిద్దరూ కిచెన్‌లో అక్కడ సమ్ ఏరియాలో వీళ్ళు మాట్లాడుకుంటుర్రు. ఆమె ఏమంటుంది? నేను ఎందుకు నిన్ను నామినేట్ చేసినా అనే విషయం ఆ రోజు చెప్పింది. దాన్ని నబీల్ అఫ్రీద్ ఏమంటుండంటే, "అక్క నువ్వు అప్పుడు యేసుడు చేయబట్టే నేను బయటకొచ్చినట్టున్నా. ఎక్కువ అది బాబు నేను చెప్పేదే గది. నువ్వు నీలో నెగెటివ్ పాయింట్స్ లేవు నీ దగ్గర. పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. నువ్వు వాడుతున్నావు. కాకపోతే నువ్వు ప్రతి విషయంలో రియాక్ట్ కావాలా? నువ్వు బయటకు రావాలి ఇంకా అనే ఉద్దేశంతోటి నిన్ను నామినేట్ చేసినా" అని చెప్పేసి వాళ్ళు కొంచెం డిస్కషన్ అయితే పాజిటివ్ వేలో జరిగింది. మనం ఇంతకుముందు చూసినాం గదా! అంతకుముందు ఎపిసోడ్‌ల తేజకు తర్వాత ఈ షకీలా గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎట్లుండెనో, ఈ బాండింగ్ గూడా కొంచెం అట్లా కలిసే అవకాశం ఉందని నాకనిపిస్తుంది. అక్కడ అమ్మ, బాబు అని నడిచింది. ఇక్కడ అక్క, తమ్ముడు అనే రిలేషన్ కొంచెం వర్కౌట్ అయ్యేటట్టు నాకైతే అనిపిచ్చింది. అంటే వాళ్ళు మాట్లాడుకునే పద్ధతి బట్టి. ఆమె ఏం చెప్తుంది, "బాబు నువ్వు అంత మంచినే చేస్తున్నావు గానీ, నువ్వు ఇంకొంచెం బయటకు రావాలా, ఇంకా ఇంకా కొంచెం నీ ఎనర్జీని చూయించాలా" అని చెప్పేసి చెప్తుంది. దానికి వాళ్ళిద్దరూ మంచిగా మాట్లాడుకున్నారు అయిపోయింది. ఇదే సందర్భంలో నిఖిల్ పృథ్వీని తీసుకొని అక్కడికస్తా ఉంటాడు. "నువ్వు ఖచ్చితంగా బేబాకకు సారీ చెప్పాలా" అని చెప్తుండు. అయితే మనకు ఎపిసోడ్ 3లో చూపించిన ప్రకారం దాంట్లో మరీ అంటే హైపర్ అయితుండు. గానీ అక్కడ ఆమెను ఏదో ఒక మాట గట్టిగా అన్నడు. అది కట్ జేసిర్రు మనకు చూయించలే. కాకపోతే ఏదో గట్టి మాటని అన్నట్టున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఆదిత్యం గారు ఇదే పాయింట్ మీద రేజ్ చేసి "నువ్వు అట్లా మాట్లాడొద్దు" అని చెప్పిండు. అంటే ఏదో గట్టి మాట అన్నారు మనకు చూయించలేదు. సో, దాని విషయంలో నిఖిల్ పృథ్వీకి ఏం చెప్తుండు, "నువ్వు ఖచ్చితంగా బేబాకకు సారీ చెప్పాలని" చెప్పేసి తీసుకొస్తాడు. ఆయన "నేను చెప్పా" అంటాడు ఫస్ట్. ఎందుకంటే నేనక్కడ సారీ చెప్పేసినా అయిపోయింది అని చెప్పిండు. అయినా గాని ఇగ అన్ని కెమెరాల్లో ఉంటాయి. ఈ నిఖిల్ డైరెక్ట్ అంటుండు కాబట్టి ఆయన మనసు చంపుకొనే సారీ చెప్పినట్టు నాకనిపించింది.
ఎందుకంటే ఆయన సారీ చెప్పిండు. ఆయన కాళ్ళు పట్టడానికి ట్రై చేస్తుండు కానీ, ఆయన చేతులు కాళ్ళ దగ్గరికి పోతలేవు. మీద మీదనే ఏదో చెప్పిండంటే చెప్పిండు. సారీ చెప్పిండు. మొత్తం మీద బేగవక్క అయితే ఏమంటుంది, సరే నువ్వు ఇప్పుడు నేను నిన్ను ఒక బ్రదర్ లెక్క భావించి, నువ్వు అనేదానికి నేను నీ సారీ యాక్సెప్ట్ చేసినా. నీ మీద ఎక్కువ ఐరేట్ కాకున్నా, హైపర్ కాకున్నా గానీ నేను వదిలేసినా. కానీ జనాలు ఇప్పుడు ఈ మొత్తం టెలికాస్ట్ అయితా ఉంటది. జనాలు కొన్ని కోట్ల మంది చూస్తారు. నువ్వు నెగెటివ్ అయిపోతావు. బయటకెళ్ళేసరికి నువ్వంతా నెగెటివ్ ఉంటది. నువ్వు అట్లా బిహేవ్ చేయొద్దు. అది నేను నీకు సజెషన్ చేస్తున్నా అని చెప్తది. మొత్తం మీద ఆయన సారీ, సారీ, సారీ చెప్పుకుంటా ఆడికెళ్ళి ఎళ్ళిపోతాడు. కానీ తర్వాత మళ్ళా ఈ 'పృథ్వీ' 'బేబక్క' నామినేట్ చేయడం జరిగింది. అంటే మొత్తం మీద ఈతనకు సారీ మనస్ఫూర్తిగా చెప్పలేదు. ఆ విషయం ఆయనకు నచ్చలేదు. అక్కడ నామినేట్ చేసుడు ఈయనకు నచ్చలేదు. ఇప్పుడు నేను నిన్ను నామినేట్ చేసినా అంటే వెంటనే నువ్వు నామినేట్ చేయొద్దని గాదు. కాకపోతే చేసిండంటే వేరే పెద్ద కారణమైతే లేదు. ఆయన కొద్దిగా మనసులో పెట్టుకొని చేసిండని నాకనిపిచ్చింది. ఓకే. సో, మొత్తం మీద ఈ నామినేషన్స్ ఈ ప్రోగ్రామ్ ఇదైతే ఉందో, ఈ గ్యాప్‌లో వీళ్ళు మాట్లాడుకునుడు అయిపోయింది. ఈ చిన్న బ్రేక్ వాళ్ళు తీసుకున్న తర్వాత 'కిరాక్ సీత' నామినేషన్ స్టార్ట్ అయింది. ఆమె 'ప్రేరణను' నామినేట్ చేయడం జరిగింది. కాకపోతే ఆమె చెప్పిన రీజన్ చాలా సిల్లీగా అనిపిచ్చింది. అంత పెద్ద ఈ నామినేషన్‌లో తీసుకునే పాయింట్ అయితే నాకు అనిపియలేదు. ఏదో ఆ గేమ్ జరుగుతున్నప్పుడు నువ్వు మాట్లాడింది, నువ్వు కొంచెం ఈగో గురించి, సుపీరియారిటీ గురించి మాట్లాడింది నాకు నచ్చలేదు. ఇక్కడ 'బిగ్ బాస్' మాత్రమే సుపీరియర్. ఎవ్వలు అందరూ కంటెస్టెంట్సే. నువ్వు అట్లా ఇట్లా చేసినావు, ఈగో చూయించినావు అని చెప్పేసి ఏదో చిన్న విషయం మీదకెళ్ళి ఆమె నామినేట్ చేయడం జరిగింది. అది నామినేట్ చేసేంత విషయమైతే కాదు. దాని గురించే ఆమె గూడా, ప్రేరణ గూడా నువ్వు ఇది కరెక్ట్ గాదు. అది నువ్వు ఏదన్నా నాకు చిన్న చిన్న విషయం నాకు చెప్పచ్చు. నువ్వు నా విషయానికి నామినేట్ చేస్తున్నావు. నేను దీన్ని యాక్సెప్ట్ చేయట్లే అని జెప్పేసి ప్రేరణ ఆమెకు చెప్పడం జరిగింది. ఇక తర్వాత అటుపక్క అంటే ఆ తర్వాత చూసుకున్నట్లయితే సెకండ్‌గా బేబక్కను నామినేట్ చేయడం జరిగింది. ఆ నామినేషన్ గూడా దేని గురించంటే ఎగ్ కర్రీని తనను చేయనిచ్చుకోలేదు అని జెప్పేసి. నువ్వు 2 సార్లు కూరలు చేసినావు కాబట్టి ఒక్క ఇండివిడ్యువల్‌గా ఒక ఎగ్ కర్రీని ఆమ్లెట్ చేసుకుందామంటే చేసుకోనీయలేదు. నీకు నచ్చినట్టు నువ్వు చేస్తున్నావు. నన్ను ఏం చేయనిత్తలేవు అనే ఉద్దేశంతోటి ఏదో సిల్లీ పాయింట్స్‌తోని ఆమె నామినేట్ చేయడం జరిగింది. అదైతే ఈమె నామినేషన్ మనకు నచ్చలేదు. అది ఆ ప్రేక్షకులు ఎట్లా తీసుకుంటారనేది చూడాలి. ఇక తర్వాత నెక్స్ట్ 'విష్ణుప్రియ' నామినేషన్. 'విష్ణుప్రియ' టైంకొచ్చేసరికి ఆమె నామినేషన్ చేసింది 'శేఖర్ పాషాను'. 'శేఖర్ భాషను' నామినేట్ చేసింది. ఎందుకంటే నువ్వు కొంచెం లేజీగా ఉంటున్నావు. ఆడ ఈడ పడుకునుడు అది ఇది అని చేస్తున్నావు. అది అంటే రిపీటెడ్ పాయింటే. కానీ నాకు గూడా అదే అనిపిచ్చింది. హౌస్‌లో ఉన్నప్పుడు యాక్టివ్‌గా ఉండాలె. అన్నీ చూసుకోవాలె. కాకపోతే మీరేందంటే లేజీగా వండుకుంటా, ఆడ ఈడ పడుకుంటా అట్లా చేస్తుర్రు. అది నాకు నచ్చలేదు. అందుకే నామినేషన్ చేసినా అని చెప్పేసి 'విష్ణుప్రియ' 'శేఖర్ భాషతోని' అంటది. సో, అయినా గూడా ఓకే. యాక్సెప్టబుల్. అంటే నేను కొంచెము టైర్డ్ అయిపోయి కొంచెం లేజీగా లేజీ అని గాదు. కాకపోతే టైర్డ్ అయిపోయినా. అది నేను ఆ టైర్డ్‌నెస్ చూయించలేకుండే చాలా మంచిగా యాక్టివ్‌గా ఉండాలె. యాక్సెప్టబుల్ అని అతను చెప్తాడు విష్ణుప్రియతోని. తర్వాత విష్ణుప్రియ సోనియా ఆకులను ఆమె నామినేట్ చేసింది. ఎందుకంటే బేబక్క విషయంలో ఏదైతే కర్రీ చేసే కాడ ఈమె దాని గురించి ఐరేట్ అవ్వుడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుడు, ఇప్పుడే ఎందుకు కాలేదు ఆ విషయంలో ఆమె అన్నది నేనైతే హర్ట్ అయినా. అది నువ్వు అట్లా చేయాల్సింది కాదు. అంటే 'బిగ్ బాస్'లో జరిగే మొత్తం విషయం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, నాకు ఆ విషయం నచ్చలేదు. నేను హర్ట్ అయినా. ఇప్పుడు ఫస్ట్ రోజు సడెన్‌గా ఆమెకు ఒక బాధ్యత మనం అప్పజెప్పినాం. అది ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ అదేదైతే కుక్కర్ ఉందో అది కొంచెం కొత్తగుంది. అది నేను చూసినా దాన్ని ఎప్పుడు నేను గూడా చూడలేదు. ఆమె ఆమెకు గూడా ఇబ్బందయింది. అది టెక్నికల్ ఇష్యూ వల్ల లేట్ అయింది. దాన్ని నువ్వు ఖచ్చితంగా నొక్కి పెట్టుకుంటా ఎందుకు గాలేదు అని జెప్పేసి అనుడు నాకు నచ్చలేదు అని విష్ణుప్రియ అన్నది. సోనియా ఆకుల ఈమె ప్రతి విషయంలా అంటే ఉంది ఈమెకు. అంటే కొంచెం గట్టిగా అంటే ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడే, పాయింట్స్ ఎట్లా క్యాచ్ జేయాలి, ఎవలితోని ఏందనేది ఈమెకు గట్టిగా తెలిసి ఉంది. మంచిగా ఆడుతుంది. కాకపోతే ప్రతిసారి నేనే కరెక్టు, నేను మాట్లాడిందే కరెక్టు అనుడు కరెక్ట్ గాదు. ఇప్పుడు ఆమె చెప్పిందేంది, ఫస్ట్ రోజు అచ్చినతనే మనకు అన్ని విషయాలు తెలయి. ఆమెకొక బాధ్యత అప్పజెప్పినాము. అప్పజెప్పినప్పుడు ఆమె చేసింది ఒక్కొక్కసారి యాక్సెప్టబుల్. మనుషులు తప్పులు జరుగుతాయి. ఆమె ఏయాలని అంతమందికి 14 మందికి అండింది. కుక్కర్‌లో అండినప్పుడు అందులో సెట్ కాకపోతే తీసి వేరే అందులో పెట్టింది. కష్టపడ్డది. దానికి ఆ చిన్న పాయింట్ తీసుకొని నువ్వు నామినేట్ చేసినావు. అంటే ఆ చిన్న పాయింట్ మీద నువ్వు ఐరేట్ అయినావు, హైపర్ అయినావు. అది కరెక్ట్ కాదని చెప్పేసి విష్ణుప్రియ ఆమెను నామినేట్ చేసింది. అందుకు ఈమెమంటుంది, సోనియా ఆకుల ఏమంటుందంటే, "అట్లా గాదు, అట్లా గానే గాదు. ఇట్స్ ఎ గేమ్. నువ్వు చేసేటట్టుంటేనే దాన్ని ఆ బాధ్యతను తీసుకోవాలా. దానికి అనుగుణంగా నువ్వు నడాలా.
ఒకవేళ నీతోని కాకపోతే జనాలతోని చెప్పాలి, "ఇగో ఇది నాతోని అయితలేదు" అని చెప్పాలి. అది నీకు ఇన్‌స్ట్రుమెంట్ తెలీదు కావచ్చు. తెలియనప్పుడు నువ్వు వేరే వాళ్ళని అడిగో అట్లనో ఇట్లనో చేసేసి నువ్వు ఒడ్డెక్కియాలే. కానీ నువ్వు గంటలు గంటలు చేసుకుంటా, పొంటలు పొంటలు చేసుకుంటా అది అయితే గాని లేకపోతే లేదన్నట్టు చూసుకుంటుంటే ఈడ జనాలు ఆకలి అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి నువ్వు దాని మీద ఆమె సీరియస్‌గా తీసుకోలేదని నాకనిపిచ్చింది. అందుకే నేను నామినేట్ చేసినా అని చెప్పేసి ఈమె ఎవరైతే ఉన్నారో మన సోనియా ఆకుల. సోనియా ఆకుల ఆమె గురించి చెప్పడం జరిగింది. సో, తర్వాత అయినా ఇందులో ఒక విషయం ఏందంటే, దాదాపుగా ఇప్పుడు ఆడోళ్ళకు శత్రువు అని అంటారు చూసినావా? ఇది ఈ విషయంలో నాకెందుకో ఏందో కొడుతుంది. ఇది ఈమెని గాదు. ఇంతకుముందు వాళ్ళు గూడా చిన్న చిన్న పాయింట్స్ తీసుకొని నామినేట్ జేత్తుర్రు. అట్లా అంటే ఇంకా వేరే వేరే కథలు కొంచెం నెగెటివ్ థింగ్స్ ఉన్నోళ్ళు గానీ, వేరే వేరే ఉన్నారు. కానీ వాళ్ళని నామినేట్ జేయకుండా వీళ్ళేనా అంటే ఎవరి పర్స్పెక్టివ్ ఎవరి వే ఆఫ్ థింకింగ్ అట్లుంటది. కాకపోతే ఎందుకో నాకనిపిచ్చింది ఆడోళ్ళకి శత్రువు అన్నట్టు చిన్న చిన్న పాయింట్స్ మీద కొన్ని కొన్ని విషయాల మీద ఆడోళ్ళే నామినేట్ జేస్తుర్రు అని నాకనిపిచ్చింది. అయితే వీళ్ళిద్దట్ల నిఖిల్ శేఖర్ భాషని పిన్ జేస్తాడు. ఇక్కడనే మనకి ఎన్నో కొట్టింది కొద్దిగా. ఇప్పుడు సోనియా ఆకుల కొంచెం నెగెటివ్‌గా మాట్లాడు హైపరోడ్ ఇక్కడ కనిపిస్తుంది. కానీ శేఖర్ భాష అనేది లేజీనెస్ గురించి అట్లే నామినేట్ చేసిర్రు. ఎవలు ఆదిత్య ఓం నామినేట్ చేసినప్పుడు దాని టాపిక్ తీసుకురాలే. ఈ విషయం అనేది కొంచెం చిన్నది అనిపిచ్చింది. కానీ సోనియా ఆకులను ఇక్కడ అతను ఎవరైతే నిఖిల్ ఉన్నాడో, నిఖిల్ సోనియా ఆకులను పిన్ చేయొచ్చు. కాకపోతే శేఖర్ భాషనే పిన్ చేసిండు. అక్కడ నాకు కొంచెం ఎన్నో కొడుతుంది. మరి ఈమె ఇంకా వేరే విషయంలో గిట్ట ఆయన మీద ఇట్లనే రియాక్ట్ అయితే ఆయనకి ఇబ్బంది అయితదని చూస్తుండా ఏందో తెలవదు గానీ శేఖర్ భాషని పిన్ చేసుడు నాకైతే నచ్చలేదబ్బా. ఇక మొత్తం మీద నెక్స్ట్ ఈ విష్ణుప్రియ నామినేషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నామినేషన్ అభయ్ నవీన్ ఈ ఎపిసోడ్‌కు దాదాపుగా ఈయన హైలైట్ అబ్బా. ఆయన పెట్టుడే ఆయన పాయింటే ఒక గట్టి పాయింట్‌తోని అతను రేజ్ చేసుకుంటా ముందటికొచ్చిండు. ఆయన ఏమంటున్నాడంటే బిగ్ బాస్ నాకిచ్చిన బాధ్యత అంటే నాకు చెప్పిందేంది, ఈ హౌస్ మొత్తంలా ఎవరైతే బిగ్ బాస్ హౌస్‌లో ఉండడానికి అంటే పనికిరారో, ఎవరైతే ఎలిమినేషన్‌కి ఎలిజిబులో వాళ్ళను నువ్వు చెప్పు అని చెప్పేసి నాకొక అవకాశం ఇచ్చిండు. దాన్ని అంటే మొత్తం హౌస్‌లో జరిగిన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకొని నేను నామినేట్ చేస్తాను. అంతే తప్పించి నా పర్సనల్ ఆళ్ళిద్దరి గొడవైందో, ఈళ్ళిద్దరి గొడవైందని గాదు అని జెప్పేసి ఆయనే ఒక గట్టి పాయింట్‌తోని మొదలుపెట్టిండు. ఈయన నామినేట్ చేసింది ఫస్ట్ ఎవళ్ళను అంటే నాగమణికంటను అభయ్ నవీన్ నామినేట్ చేసిండు. అది దేని గురించి అంటే క్లియర్ కట్‌గా ఆయన చెప్తున్నాడు. ఏందంటే ఫస్ట్ రోజే అనిల్ రావిపూడి గారు నిన్ను ఏదో ప్రాంక్ చేసి అది చేసినప్పుడు నలుగురు నిన్ను నామినేట్ చేసిర్రు. అప్పుడు చెప్పిన తర్వాత నలుగురు నీకు ఓటేసిన తర్వాత నువ్వు ఐరేట్ అయినవు. సరే హైపర్ అయినవు. అప్పుడు అయిపోయింది. ఫస్ట్ టైమ్ కాబట్టి ఎవరైనా అందరికీ ఫీలింగ్స్ ఉంటాయి. అందరికీ హైపర్ అయితారు. సెన్సిటివ్ ఉంటారు. అటు ఇట్లా ఉంటారు కాబట్టి ఫస్ట్ టైమ్ నేను విడిచిపెట్టినా. కాకపోతే నువ్వు మళ్ళా అది అయిపోయి మళ్ళా లోపలికొచ్చిన తర్వాత అది ప్రాంక్ అని తెలిసిన తర్వాత మీ దగ్గరకొచ్చినప్పుడు కూడా నువ్వు సేమ్ రియాక్షన్, సేమ్ హైపర్ అవ్వుడు అది నాకు నచ్చలేదు. మళ్ళా నువ్వు ఒకటేందంటే ఎక్కువ ఎమోషనల్ అయితున్నావు. ఎక్కువ సెంటిమెంటల్‌గా ఉన్నావు. అది ఇక్కడ వర్కౌట్ కాదు అని చెప్పి అతను చెప్పడం జరిగింది అభయ్ నవీన్. తర్వాత ప్రతిసారి ఈ ట్రిగ్గర్ అవ్వుడు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇక్కడ చూడు. మనం ముచ్చటేందంటే బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తున్నామంటేనే ఇది ఒక గేమ్‌ను గేమ్‌గా తీసుకోవాలి. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది. దానికి దీనికి సంబంధం లేదు. నువ్వు బిగ్ బాస్‌లోకి వస్తున్నావంటే మెంటల్‌గా ఫిక్స్ అయిపోయి గేమ్ గురించే నువ్వు రావాలే తప్పించి మిగతా బ్యాగేజ్ ఏదైతుందో పక్కపెట్టి రావాలి గానీ, నువ్వు ఈడికొచ్చి నా గతం అది, ఇది అది అని చెప్తే అది అనవసరం. అదైతే నాకు సంబంధం లేదనిపిచ్చింది. ఎవరి విషయం వాళ్ళది. గేమ్ అన్నప్పుడు గేమ్ లెక్కన ఉండాలని నేను నామినేట్ చేసినా అని అభయ్ నవీన్ చెప్పడం జరిగింది. దానికి నాగమణికి అంటే ఏమంటాడంటే, నువ్వేదో దృష్టిలో పెట్టుకొని, ఏదో దిమాక్‌లో పెట్టుకొని, ఈ చిన్న పాయింట్స్ తీసుకొచ్చి నన్ను నామినేట్ చేస్తున్నావు. అది గాదు విషయం అని ఇతనంటాడు. అట్లేం లేదు. ఇక్కడ జనాలు అంటే ఎవలేందనేది జనాలు చూసుకుంటా ఉంటారు. వాళ్ళే ఎవరు ఎలిమినేట్ చేయాలి ఏందనేది వాళ్ళు ఫైనల్ డెసిషన్ వాళ్ళుంటది. నాకనిపిచ్చింది నేను జెప్పిన. గేమ్ లెక్కల ఆడాలా. నువ్వు ఎమోషనల్‌గా అది ఇది చేస్తే నడదని జెప్పేసి ఆయన చెప్పిండు. తర్వాత అభయ్ నవీన్ బేబక్క నామినేట్ చేయడం జరిగింది. ఈయన పాయింట్స్ ఏవైతే తీసుకున్నాడో అభయ్ నవీన్ కొంచెం గట్టి పాయింట్స్ తీసుకొని ఈ నామినేషన్ అయితే నాకు నచ్చిందబ్బా. నాగమణికంఠ గురించి పర్ఫెక్ట్ పాయింట్స్ అయితే చెప్పిండు.
తర్వాత బేబక్కను నామినేట్ చేయడం జరిగింది. ఆయన ఏమంటుండంటే ఫస్ట్ రోజు మనం ఏదైతే అచ్చినప్పుడు నలుగురమే ఉన్నాం. ఫస్ట్ గేమ్ ఆడేటప్పుడు నాకేం తెలది. కాకపోతే నేను కొంచెం అప్పుడు కొంచెం టెన్షన్‌గా క్యూరియాసిటీ కొద్దీ ఎక్సైట్‌మెంట్‌తోనున్నా. ఆ చిన్న గేమ్‌లో నేను ఓడిపోవడం వల్ల నాకిప్పుడు మేబీ అక్కడ చీఫ్ ఆఫ్ ద హౌస్‌లో కూర్చునే అవకాశం నాకు అత్తుండే కావచ్చు. నేను ఆడ కూర్చునేటోడిని కావచ్చు. కాకపోతే ఆ రోజు నేను కొంచెం ఎక్సైట్‌మెంట్‌తోని కావచ్చు, ఆ భయంతోటి కావచ్చు నేను సరిగ్గా ఆడక నాకు ఆ అవకాశం పోయింది. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావంటే ఫస్ట్ 2 రోజులు కావచ్చు. ఇప్పుడు ఇంకా ముందుంది. ఇంకా 100 రోజులుంది. తర్వాత చూసుకుందాం అని జెప్పేసి నువ్వెందుకో కొంచెము దాన్ని అంటే ఇడిసిపెడుతున్నావు. లైట్‌గా తీసుకుంటున్నావు. గివ్ అప్ చేస్తున్నావు. అది కరెక్ట్ గాదు. కరెక్ట్ గాదు. నువ్వెందుకంటే ఇప్పుడు నువ్వు తర్వాత చూద్దాం అనుకుంటూ పోతే నువ్వు ఇప్పుడు ఈ నామినేషన్‌లనే పోతాం గావచ్చు బయటకు. హ్మ్. అసంటప్పుడు నువ్వు ఇవ్వననుకో ఏం లాభం ఉంది. కాబట్టి ఎప్పటి గేము అప్పుడే ఆడాలా. ఎప్పుడు మనం ఎప్పుడు ఇచ్చే రియాక్షన్ అప్పుడే ఇయ్యాలా. ఎప్పటి గేమ్ అప్పుడే ఆడాలా. తర్వాత చూద్దాం అది కరెక్ట్ కాదు అక్క నువ్వు. ముందు నుంచన్నా కరెక్ట్ గేమ్ ఆడుతూ నువ్వు ఎప్పటిదప్పుడు రెస్పాండ్ అవ్వకుంటా ఉండాలని చెప్పేసి అభయ్ నవీన్ బేబక్కను నామినేట్ చేస్తాడు. దానికి ఆమె కూడా కొంచెం యాక్సెప్ట్ చేసి చేయనట్టు ఆమె అంటది అట్లేం లేదు. నేను నా ఆట నేను ఆడుతున్నా. కాకపోతే ఫస్టు సరే వాళ్ళు సెలెక్ట్ అయ్యిర్రు. అది వాళ్ళ కేపబిలిటీ, వాళ్ళ టాలెంట్ వాళ్ళు గెలిచిర్రు. అంతేగాని ప్రతిసారి నేనే గెలాలనుకుంటే నడవదు గదా! వాళ్ళయ్యిర్రు అయిపోయింది. అని జెప్పేసి ఆ బేబాక గూడా అన్నది. సో, వాడికి అదయిపోయింది. రైట్. నెక్స్ట్ చాయిసు 'ప్రేరణ ఖమ్మం'. 'ప్రేరణ' ఫస్ట్ నామినేషన్‌ని నాగమణికంఠని జేసింది. ఎక్కువ మంది దాదాపుగా నాగమణికంఠనే నామినేషన్ జేసిర్రు. ఆమె పాయింట్స్ ఏందంటే ప్రతిసారి నువ్వు ఏదన్నా నెగెటివ్స్ దొరక్కపోతే ఆ నెగెటివ్స్ నువ్వు బట్టి, ఆ నెగెటివ్స్ పాయింట్‌ని నువ్వు పిన్ చేసుకుంటా అవిటి గురించి మాట్లాడుకున్నావు గానీ, పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడతలేవు. ప్రతిసారి నువ్వు ఏదో ఎమోషనల్‌గా ముందటికి పోదామని చెప్పేసి, నా గతం ఇది, నా పాస్ట్ ఇది అని చెప్పేసి ప్రతిసారి అదే తీసుకొస్తున్నావు. నెగెటివ్‌గా పోతున్నావు. నువ్వు పాజిటివ్ పాయింట్స్ మీద మాట్లాడతలేవు అనుకుంటా ఆమె చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక పెద్ద డ్రామా అయితే డ్రామా అని గాదు. అంటే మొత్తం మీద ఏందంటే ఆయన ప్రతిసారి అంటుండు ఈమెకు సోనియా ఆకుల కొంచెం థాంక్స్ చెప్పాలబ్బా. ఈయన ఫస్ట్ ఇప్పుడు ఏ విలుంది. ఆ! తర్వాత ఫస్ట్ రోజు గూడా అదే. సెకండ్ రోజు, థర్డ్ రోజు మొత్తం ఇక కంటిన్యూ‌గా షో అంతా అట్లనే నడుత్తదిగా. షో అంతా అట్లనే నడవదు గదా! ప్రతిసారి ఎమోషనల్‌గా నాకు ఫ్లాష్ బ్యాక్ ఉంది అదే అని చెప్పుడు ఇది కరెక్ట్ కాదు. దాని గురించే ఈమె నామినేట్ చేసింది. అయితే ఇక్కడ ఆమెకు థాంక్స్ ఎందుకు చెప్తున్నంటే మొత్తం మీద ఈ ఎపిసోడ్ 4లో డే 2లో డే 3లో ఆయన బర్స్ట్ అయిపోయిండు. నా గతం ఇది ఇట్లా నేను చిన్నప్పటి నుంచెల్లి బాగా తర్వాత మా నాన్న చనిపోయిండు. ఆ తర్వాత మా స్టెప్ ఫాదర్ బరాబర్ చూసుకోలేదు. తర్వాత మా అమ్మాయి చనిపోయింది. ఆమెకు చితిని పేల్చడానికి కూడా కట్టెలు లేవు. నేను అడుక్కొని అది ఇది చేసి మొత్తం మీద ఆమెను దాన సంస్కారాలు చేసిన అని బాగా ఎమోషనల్ అయిపోయి ఏడ్చుడు మొదలుపెట్టిండు. అంటే మొత్తం మీద బయటపడ్డాడన్నట్టు ఇగ అది. ప్రతిసారి అనే కంటే ఇప్పుడు ఈమె రేజ్ చేసిన పాయింట్ మీదకెళ్ళి నేను నాటకాలు ఆడతలేను. నా నా గతం ఇది. నాకిట్లా జరిగింది అని చెప్పేసి ఆయనే ఎవరైతే నాగమణికంఠ మొత్తం మీద బర్స్ట్ అయిపోయి మొత్తం చెప్తా ఉంటాడు. కాకపోతే మీరు చూడలేదు అని ఊకే కనుడు చేయబట్టి అందరూ ఆడ రేస్ అయితారు మళ్ళా. ఎవలు మన ప్రేరణ గూడా అంటే ఏంది చూసేది? ప్రతి ఒక్కళ్ళకు ఫ్లాష్ బ్యాక్ ఉంటది. నువ్వు ఇట్లా చేసుడు కరెక్ట్ గాదు. ఎమోషనల్‌గా తీసుకురాకు. అందరు ఎమోషనల్ అయితరు. అందరికి పేరెంట్స్ ఉంటరు. నువ్వు ఇది కరెక్ట్ కాదని జెప్పేసి అటు ప్రేరణ అంటది. తర్వాత ఈ ప్రేరణ ఖమ్మం అంటది. అక్కడ యాష్మి గౌడ సేమ్ పాయింట్స్. ఆమేం జెప్తుంది, "అరే! నువ్వెందుకు ఇంత ఎమోషనల్‌గా నువ్వు తీసుకురాకు. ఎందుకంటే అందరికి ఎమోషన్స్ ఉంటాయి. అందరికి పేరెంట్స్ ఉంటారు. నువ్వు జూషినవా? నువ్వు జూసిర్రా? మీరు జూసింది అది కరెక్ట్ కాదని" జెప్పేసి అంటది. నిఖిల్ గూడా కొంచెం ఇగ చాలు నువ్వు చెప్పింది అయిపోయిందా అన్నట్టుగా నిఖిల్ గూడా చెప్తాడు. సో, ఆడికి ఈ ఆమె ఏదైతే నామినేషన్స్ ఉన్నాయో, తర్వాత ప్రేరణ సోనియాను నామినేట్ జేస్తది. సోనియా నామినేషన్‌ల ఆమె చెప్పిన పాయింట్లు దానికి ఈమె డిఫెండింగ్ చేసుడు కొంతవరకైతే వాదన జరుగుతది. మొత్తం మీద ఎవల వాదన వాళ్ళు వినిపించిన తర్వాత నిఖిల్ వస్తాడు. నిఖిల్ వచ్చి ఈ సోనియా మీదనే పిన్ చేయడం జరుగుతుంది. నువ్వు ప్రతిసారి నేనే కరెక్టు అన్నట్టు నువ్వు ఆడ నిల్చునే పద్ధతి గాని, ఆ మాట్లాడే తరీకైతే నాకైతే మంచిగా అనిపియలేదు. ఇది ప్రాపర్ వే కాదు అని చెప్పేసి నువ్వు ఇది నేషనల్ మీడియాలో మాట్లాడేటప్పుడు వర్డ్స్ కొంచెం నోరు అదుపులో పెట్టుకొని కరెక్ట్ మాట్లాడాలి. ఎట్లా దొరికితే అట్లా
నాకే మాట్లాడొత్తది అని చెప్పేసి ఎట్లా దొరుకుతారు అట్లా మాట్లాడ కరెక్ట్ కాదు అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. సో వాడికి ఆ నామినేషన్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ చాయిస్ నాగమణికంట. అందరైతే మరి అందరు నాగమణికంటను నామినేట్ చేస్తుర్రు. నాగమణికంట ఎవరు నామినేట్ చేస్తారని చెప్పేసి మస్తు మంది చూసిర్రు, చూస్తుర్రు. నేను కూడా చూసిన. అయితే ఈయన ఏంది ఈయన పాయింట్, ఈ నాగమణికంట ఎవరు నామినేట్ చేశారంటే ఆయన ఫస్ట్ రోజు నుంచి వెళ్ళి మొత్తం దిమాగ్లో పెట్టుకుంటా అని నింపుకుంటా ఎవరిని వేయాలి ఏందనేది ఒక గేమ్ పద్ధతిలో మొత్తం మీద గేమ్లు చూసి చూసి ఈ బిగ్ బాస్ సీజన్లన్నీ హిందీ తెలుగు మొత్తం చూసి చూసి ఆయన మొత్తం ఒక గేమ్లో ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నాడు. ఫస్ట్ రోజు పాయింట్ రేజ్ చేసిండు అతను. ఏమంటుండంటే, విష్ణుప్రియ నువ్వు మాట్లాడే పద్ధతి, నీ మాట్లాడే తరీకా బరాబర్ లేదు. ఫెమినిటీ అని, అదని, ఇదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. దానికోసం నువ్వు ఒక నన్నే అట్లా అన్నావా? లేకపోతే ఇంకా అందరి దగ్గరనే అట్లనే బిహేవ్ చేస్తున్నావా? అని మాట్లాడే పద్ధతి ఎట్లుంది అని తెలుసుకుంటానికే నీతోని 3 రోజులు ట్రావెల్ చేసిన అని చెప్పేసి ఆయన విష్ణుప్రియను నామినేట్ చేసిండు. ఆమె ఏమంటుంది, అరే నేను నీతో ఎంత మంచిగా ఉంటున్నా, నువ్వు నీ ప్రాబ్లమ్స్ గురించి మీ మదర్ గురించి చెప్పిన కొద్దీ నీకు మంచిగా ఇంటరాక్ట్ అయ్యకుంటా అంత మంచిగా ఉన్నా, నువ్వు సిల్లీ పాయింట్ అది నీకు ఆ రోజే సారీ చెప్పినా, నేను నీ మంచి గురించి చెప్పినా, నువ్వు దాన్ని నెగిటివ్ తీసుకున్నావు, నెగిటివ్గా ఆలోచిస్తున్నావు, అది కరెక్ట్ కాదని చెప్పేసి ఆ నామినేషనే నువ్వు అది బరాబర్ కాదని విష్ణుప్రియ అతనితో అంటది. రైట్, ఆడికి అది అయిపోయింది. తర్వాత నాగమణికంట నెక్స్ట్ ఎవరిని నామినేట్ చేసిండంటే శేఖర్ భాషను నామినేట్ చేసిండు. సో ఆయనే ఏమంటుండు, నువ్వు మ్యాక్సిమం నోటిఫికేషన్లు నీకే వచ్చినాయి, నువ్వు డల్గా ఉంటున్నావు, నువ్వు చక్కగా ఏం పని చేస్తలేవు, యాక్టివ్గా ఉంటలేవు, పడుకుంటున్నావు, మొన్న కూడా పడుకున్నప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినాయి అని చెప్పేసి మొత్తం మీద నాగమణికంట శేఖర్ భాష మీద నామినేట్ చేసిండు. ఆయన తర్వాత శేఖర్ భాష ఏమంటుండు, సరే కొంతవరకు నువ్వు చెప్పింది ఓకే అనుకుందాం, కాకపోతే నువ్వు ప్రతిసారి నువ్వు ఇతర వ్యక్తుల్ని నువ్వు డైరెక్ట్ చేసుడు అంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఏందని నువ్వు డిసైడ్ చేసుడు ఏంది. తర్వాత గిల్టీ అనే విషయాలు చాలా సార్లు వస్తున్నాయి. నువ్వు చేసిన దానికి అంటే నీ వల్ల బిగ్ బాస్లో ఏదైతే నోటిఫికేషన్లు వచ్చినాయి అయినా నువ్వు పట్టించుకుంటలేవు, మళ్ళీ అట్నే ఉంటున్నావు, లైట్ తీసుకుంటున్నావు, అది కరెక్ట్ కాదు కదా, హౌస్ అన్నప్పుడు బరాబర్ ఉండాలి అని చెప్పేసి నాగమణికంట అంటుండు. దానికి శేఖర్ భాష ఏమంటుండంటే, అది కరెక్ట్గా నేను బరాబరే ఉంటున్నా, పోనీ టైర్డ్ అయినప్పుడు ఏదో అవుతుంది కావచ్చు, అందరూ అదే పాయింట్ రేజ్ చేస్తుర్రు, ఐ విల్ కరెక్ట్ దట్, నేను దాన్ని కరెక్షన్ చేసుకుంటా, కానీ నువ్వు ఈ గిల్టీ అని చెప్పేసి నువ్వు ఇట్లా వచ్చినా కానీ నువ్వు దాన్ని పట్టించుకుంటా అనడు కరెక్ట్ కాదు. నా ఫీలింగ్ ఏంది, నా వే ఆఫ్ థింకింగ్ ఏంది, నేనేమనుకుంటున్నా అది నా పర్సనల్, నా లోపల నేను ఉంటుంది, నాకు అవసరం ఉన్నప్పుడు నేను బయట పెడతా, నా గురించి నువ్వేంది అని చెప్పేసి ఆయన అనడం జరుగుతుంది. మొత్తం మీద ఇద్దరి మధ్యలో వాదనలు అయితే జరుగుతాయి. అక్కడ అడిగి అయిపోయిన తర్వాత నెక్స్ట్ నామినేషన్ పృథ్వీకి ఛాన్స్ వచ్చింది. అయితే ఇక్కడ విషయం ముందు ఎపిసోడ్ స్టార్టింగ్లో చెప్పినట్టు, ఎవరైతే మనల్ని నామినేట్ చేస్తారో మనం వాళ్ళని నామినేట్ చేస్తున్నామంటే ఎంతో కొంత దాన్ని బేసిక్ చేసుకొని మనం చేస్తున్నాము అని చూసేటోళ్ళకి అనిపిస్తుంది, మనకు కూడా అనిపిస్తుంది. సో ఈయన ఏం చేసిందంటే పృథ్వీ రాగానే బేబక్కని నామినేట్ చేయడం జరిగింది. బేబక్కని ఎందుకు నామినేట్ చేస్తున్నా అంటే, గేమ్స్ అప్పుడు కానీ ఏదైనా స్కిట్లు అప్పుడు, గేమ్స్ అప్పుడు మొత్తం మీద టాస్క్లు అప్పుడు కానీ నువ్వు ఫిట్ లేవు, బరాబర్ ఆడతలేవు, షోలో అంటే మామూలుగా హౌస్లో కూడా నువ్వు బరాబర్ ఉంటలేవు అని చెప్పేసి బేబక్కను తన నామినేట్ చేసిండు. ఆ పాయింట్ ఒక రేట్ చేసి చెప్తుండు. ఆమె ఏమంటుంది, నువ్వు ఓన్లీ గేమ్ల కోసము అంటే మళ్ళా ఫిట్ లేవు అంటే దేనికి ఫిట్ లేవు అన్నట్టు, అంటే నా పర్సనాలిటీ కొంచెం పెద్ద ఉంది కాబట్టి నువ్వు అట్లా అంటున్నావా? నీకు చూడు, బిగ్ బాస్ ఓన్లీ గేమ్ల కోసము ఈ టాస్క్ల కోసమే తీసుకోరు కదా. అట్లా అంటే ఇప్పుడు నా పర్సనాలిటీ గురించి, నా ఫిట్నెస్ గురించి తీసుకునేది ఉంటే వాళ్ళు తీసుకోరు. ఇక్కడ దాకా వచ్చిందంటే బిగ్ బాస్ ఓన్లీ ఈ గేమ్లు టాస్క్లనే ఎక్స్పెక్ట్ చేస్తలేరు, జనాలు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తలేరు. నాది ఏదైతే ఉందో ఇప్పుడు నా కామెడీ క్రియేషన్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్, జనాలను ఎంటర్టైన్మెంట్ చేసే ఒక స్కిల్ కావచ్చు నా దగ్గర ఉంది కాబట్టి బిగ్ బాస్ నన్ను తీసుకున్నాడు, నేను ఇంతవరకు వచ్చిన, నువ్వు ఫిజికల్గా ఫిట్ లేవు అనే విషయంలో తీసుకుంటే అయితే నేను ఒప్పుకోను అని ఆమె అంటది. అదే విషయంలో నిఖిల్ ఏమంటారంటే, ఆయన ఫిజికల్ ఫిట్నెస్ అనే కాదు, కాకపోతే గేమ్లు టాస్క్లలో బరాబర్ ఉండలేదని ఆయన అట్లా అంటుండని ఆయన ఇంటర్వ్యూ చేసుకొని చెప్తాడు. కాకపోతే ఇప్పుడు ఆమె థింకింగ్ కూడా ఒకటే, ఇప్పుడు ఆమె పర్సనాలిటీకి అంటే ఫిజికాలిటీని తీసుకోవద్దు ఇక్కడ. ఫిజికాలిటీ ఇప్పుడు ఒకళ్ళు బక్క ఉంటారు, వాళ్ళు దొడ్డు ఉంటారు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేయగలుగుతారు, ఒకళ్ళు చేయగలిగే పని ఇంకోళ్ళు చేయలేరు, ఎవరి స్కిల్స్ వాళ్ళకు ఉంటాయి. అందరిని ఇప్పుడు నాగమణి కంటే మొత్తం ఎమోషనల్గా ఉన్నాడు. నిఖిల్ కానీ లేకపోతే మన సోనియా ఆకుల కానీ
వాళ్ళు కొంచెం హైపర్, వాళ్ళు మాట్లాడే పద్ధతి గానీ, వాళ్ళ హ్యాంగర్‌నెస్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది. కొంతమంది సైలెంట్‌గా ఉంటారు. ఇప్పుడు మన ఆదిత్యం సార్‌ని తీసుకున్నట్లయితే ఆయన కొంచెం సైలెంట్‌గా ఉంటాడు. ఎక్కువ ఎవరి మీద అరుసుడు గానీ, ఇంతవరకు గేమ్‌లలో గెలుసుడు గానీ ఏం లేదు. రైట్. అట్లా ఒక డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు. నువ్వు దానికి ఇట్లా చేస్తావని చెప్పేసి మొత్తం మీద బేబక్క అయితే దానికి ఒప్పుకోలేదు. నెక్స్ట్ నాగమణికంఠను నామినేట్ చేస్తారు. ఎవరు? మన పృథ్వీ. పృథ్వీ నాగమణికంఠను నామినేట్ చేసి ఆయన ఏమంటంటే, "నువ్వు మొత్తం నెగటివిటీ ముందర పెడుతున్నావు. ఫస్ట్ రోజు నుంచెళ్ళి నువ్వే ఇప్పుడు విష్ణుప్రియని ఎట్లయితే దేని విషయంలో అయితే నామినేట్ చేసినావో, ఫెమిలిటీ అని చెప్పేసి అది ఇది ఆమె బరాబరే మాట్లాడింది ఆ రోజు. ఆమె నెగెటివ్‌గా నీ గురించి ఏం మాట్లాడలేదు. కాకపోతే నువ్వు తీసుకున్న పద్ధతే వేరు. నువ్వు దాన్ని రాంగ్‌గా ఆలోచించినవు. ఆమె నీ గురించే నీతోనే వండుకుంటా మంచిగా నీ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటా మంచిగా రియాక్ట్ అయింది గానీ, నువ్వు ఒక చిన్న పాయింట్ తీసుకొని నువ్వు ఆమెను అది చేసినావు అని చెప్పేసి నామినేషన్ అనేది చేసిండు. రైట్. ఇక పృథ్వీ నాగమణికంఠ గురించి ఏమేమైతే నామినేషన్స్‌కి ఏవైతే అతను తీసుకున్న పాయింట్స్ క్లియర్ కట్‌గా చెప్తాడు. తర్వాత వీళ్ళు వాద ప్రతివాదనలు అయిపోయిన తర్వాత నైనిక మొత్తం మీద నాగమణికంఠ మీద పిన్ చేసి, పృథ్వీ నువ్వేదైతే చెప్పినావో పాయింట్స్ ఇంతకుముందు చెప్పినోళ్ళన్నీ కలిపి పాయింట్ టు పాయింట్ బరాబర్ చెప్పినవు. ఇప్పుడు ప్రతిసారి నెగెటివ్‌ని స్ప్రెడ్ చేసుడు గానీ, లేకపోతే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అది ఇతరుల మీద ఏమైనా రుద్దే ప్రయత్నం చేసుడు. ఇప్పుడు నువ్వు తీసుకోలేని సిట్యుయేషన్‌లు ఉన్నప్పుడు నువ్వు జనాలకు గూడా అంటే ఇతరులకు గూడా అట్లా ఇయ్యద్దుగా. నువ్వు నువ్వు ప్రాబ్లమ్స్ ఉన్నావు. నేను ఫేస్ చేయలేకపోతున్నా అనుకున్నప్పుడు, ఆ ప్రాబ్లమ్స్ ఎదుటి వాళ్ళు గూడా ఫేస్ చేసే సిట్యుయేషన్ నువ్వు తీసుకురావద్దు. కానీ నువ్వు అట్నే చేస్తున్నావు అని చెప్పేసి మొత్తం మీద నాగమణికంఠ మీద పిన్ చేసింది. సో, ఆడికి ప్రస్తుతానికైతే ఈ నామినేషన్స్ ఆడికి ఆగిపోయినాయి. నెక్స్ట్ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నారు. బ్రేక్ తీసుకున్న తర్వాత ఈ నామినేషన్స్ రిలేటెడ్ అందరూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఒక విషయంలో చాలా విషయాలలో మాట్లాడుకున్నారు. ఇక మొత్తం మీద ఇక నాగమణికంఠ బెడ్ మీద పడుకొని మొత్తం అన్నీ తలుచుకుంటా అన్నీ నాకెందుకు ఇట్లా అవుతుంది అది ఇది అని చెప్పేసి పాయింట్స్ అన్ని తీసుకుంటా ఏడుచుడు అయితే మొదలుపెట్టిండు. సో, ఇంత సెన్సిటివ్ పర్సను ఇంత అసలు లెక్కగా చెప్పాలంటే ఇప్పుడు జనాలు అనుకున్న గుసగుసలు కొన్ని వినబడుతున్నాయి. ఆయన ప్రాబ్లమ్ వేరే ఉంది. వేరే ప్రాబ్లమ్‌ను దిమాక్‌లో పెట్టుకొని ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి. ఇంకొక విషయం నాగమణికంఠకు సంబంధించి ఆయన ఏమని చెప్తుండు నేషనల్ మీడియాల, మా స్టెప్ ఫాదర్ నన్ను బరాబర్ చూసుకోలేదు. ఆ ఫ్యామిలీ నన్ను బరాబర్ చూసుకోలేదు. నేను బయటకొచ్చేసినా, మా అమ్మకి ఇట్లా అయింది. తర్వాత నా జాబ్ పోయింది. నేను పెళ్లి చేసుకున్నా. వాళ్ళు గూడా నన్ను అవాయిడ్ చేసిర్రు. నేను బయటకొచ్చేసినా అని చెప్పేసి ఏదో ఏదో అంటుండు గానీ, మొన్న ఒక న్యూస్‌లో అయితే ఇన్నా వాళ్ళ చెల్లె, వాళ్ళ ఫాదరు కొన్ని అయితే రిలీజ్ చేసిర్రు. మా అన్నని మేము మంచిగనే చూసుకున్నాము. అయినకైననే బయటకు పోయిండు. దానికి మనం గట్టిగా దొరకబట్టయితే ఉంచుకోలేం గదా ఇంట్ల. అయినకైనా బయటకు పోయిండు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏమో తెలీదు గానీ మేమైతే మంచిగా చూసుకున్నాం అంటుండు. తర్వాత చిన్నప్పటి నుంచెళ్ళి ఇంత దాకా పెంచిర్రు అంటే మంచిగా చూసుకున్నట్టే గదా! స్టెప్ ఫాదర్ ఎవరైనా గానీ. సో, ఈయన ఎందుకు నెగటివిటీ అనేది ఆయన దిమాక్‌లో పెట్టుకొని ఇదంతా చేస్తున్నాడనైతే నాకైతే అనిపిస్తుంది. నాకని గాదు బయట జనాలు గూడా అనుకుంటుర్రు. ఇంకొకటి ఈ ఏడుసుడు, తుడుసుడు ఇవన్నీ పెట్టిన తర్వాత మనం చాలా ఎపిసోడ్‌లో చూసినాం. ఈ సెంటిమెంటల్ కొన్నిట్లలో వర్కౌట్ అయితది. కొన్నిట్లలో వర్కౌట్ కాదు. ఇంత సెన్సిటివ్ ఉన్నోళ్ళు పనికిరారు. నాకు నాకు తెలిసినంత వరకైతే బిగ్ బాస్ హౌస్‌కు పనికిరారు. అంటే ఓకే. ఇప్పుడు దీని నుంచెళ్ళి ఓవర్‌కమ్ అయ్యి బయటపడి కొద్దిగా మన పల్లవి ప్రశాంత్ లాస్ట్ టైమ్ ఎట్లా ఆయన మొత్తం స్టార్టింగ్‌లో ఏం లేకుండే జీరో నుంచి స్టార్ట్ అయ్యిండు. మెల్లమెల్ల ఒకటి నామినేషన్స్ వచ్చిన కొద్దీ నేర్చుకొని ఆయనే ఎక్దమ్ లాస్ట్‌కు విన్ అయ్యే స్టేజ్‌కి పోయి విన్ అయ్యిండు. సో, అట్లా ఈయన ముంగటికి పోయి ఈ నెగెటివ్స్ అన్ని పక్కబెట్టుకొని అందరితోని మంచిగా మిళితం అవ్వకుంటా అన్ని గేమ్‌లో చూసిన ఆ నాలెడ్జ్‌ని దిమాకులో పెట్టుకొని గేమ్ ఆడుడు కాకుండా ఈయన సొంత గేమ్ ఆడుకుంటా ఈ ఎమోషన్స్, గేమ్స్, ఈ ఫీలింగ్స్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటా ముంగటికి పోతే గిట్ట నాగమణి ముందటికి పోయి ఇంకా కొన్ని వారాలు కావచ్చు ముందటికి పోయి గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే ఈ నెగటివిటీని ఈ లాస్ట్ టైమ్ జరిగిన బ్యాగేజెస్ ఇవన్నీ పక్కకు పెట్టాల. దానికోసమే మొత్తం మీద బిగ్ బాస్ నాగమణికంఠను ఈ కన్వెన్షన్ రూమ్‌లోకి పిలిచిండు. పిలిచి "ఏంది భయ్యా నీ బాధేంది? ఎందుకు ఎడుతున్నావు? ఏం కథ?" అని అడిగితే ఆయన మళ్ళా అదే చదువుకుంటూ వచ్చిండు. "నాతోని అయితలేదు. నేను ఎంత మంచిగా ఉండాలనుకున్నా నాతోని అయితలేదు. ఈ 14 మందిని బ్యాలెన్స్ చేసుడు, నన్ను నేను దాచుకునుడు, ఏదో గేమ్ కోసమే ఆడుడు, నా కోసం ఇతరులని ఇబ్బంది పెట్టుడు నాతోని అయితలేదు" అది అని చెప్పేసి ఏడుసుడు మొదలుపెట్టిండు. అసలు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలంటే ఏం చేసుడు కాదు కాదు నాని నువ్వు. ఏందంటే ఇక్కడి దాకా కొన్ని వేల మందిలా అంటే
కొన్ని కోట్ల మంది తెలుగులల్లా కొన్ని వేల మందిని సెలెక్ట్ చేసి అందులోకి వెళ్ళి ఫిల్టర్ చేయంగా నువ్వు వచ్చినావు. నువ్వు వీడి దాకా వచ్చినావు అంటే నీ దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉన్నాడు. ఏబట్టి నువ్వు వీడికి వచ్చినావు కాబట్టి నువ్వు నీ బలాన్ని నువ్వు నీ మైనస్ పాయింట్లు పక్కకు పెట్టి నీ బలాన్ని నువ్వు ముంగడ పెట్టి జర నవ్వుకుంటా నీ ఆట నువ్వు వాడు. నువ్వు అనుకున్నట్టు ఏం కాదు. నెగిటివ్గా ఆలోచించకు. ముందడుకోవాలంటే నువ్వు నవ్వుకుంటా నీ బలాన్ని నీ స్ట్రెంత్ ఏంది అని నువ్వు తెలుసుకుంటా. ఇప్పుడు నువ్వు ఇంతగా కష్టం అంటే నీకు స్ట్రెంగ్త్స్ ఉన్నాయి, నీకు స్కిల్స్ ఉన్నాయి. జనాలు ఎంటర్టైన్మెంట్ చేసే స్కిల్స్ నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వు ఈడదాకా వచ్చినావు కాబట్టి నువ్వు నెగిటివ్ అంతా పక్కకు పెట్టి మంచిగా ఆడు అని చెప్పి బిగ్ బాస్ నాగమణికంటకు ఒక సజెషన్ చేసిండు. సజెషన్ చేసిన తర్వాత అతనేమంటుండు, ఓకే బిగ్ బాస్ నేను ఇక నుంచి వెళ్ళి లోపల నాకు ఎట్లున్నా బయటకు మంచిగా నవ్వుకుంటా జనాలను ఎంటర్టైన్ చేసుకుంటా ముంగటికి పోయే ప్రయత్నం అయితే చేస్తా అంటుండు. కానీ ఇక్కడ మనం ఏంది అంటే ఎన్నో నామినేషన్లు జరిగినాయి. ఎంతోమంది కన్వెన్షన్ రూమ్లోకి వచ్చిర్రు బిగ్ బాస్తో మాట్లాడే. కానీ తన మాట్లాడే పద్ధతి, ఆయన ఏడ్సుడు, ఆ కూసునుడు, ద వే ఆఫ్ టాకింగ్ అది కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అబ్బా. అయితే దీన్ని బట్టి అతనికి వేరే ఏదో ప్రాబ్లం ఉండి దిమాక్లా ఆయనకు వేరే ఏదో ప్రాబ్లం ఉండి ఇక్కడ దాన్ని ఇలాగ తీసుకొచ్చి ఆ జనాలతో ఎట్లుండాలి మెల్తం కాలేక మొత్తం సఫర్ అవుతున్నట్టయితే అర్థమైంది. ఇక 2-3 రోజులకే గిట్లయింది. ముందట ఏదున్నా జనాల లోపల ఏదున్నా బయటకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా బయటకొస్తారు. అదేందనేది బయటపడుతుంది. ఇప్పటికి ఈయన చెప్పింది కూడా అతను ఏదైతే అంటుండో నేను ఇట్లా సఫర్ అయినా మా స్టెప్ ఫాదరు ఇట్లా బయట కొట్టిర్రు అది అవంతా నా వరకు కొంతవరకు అయితే అదంతా ఒక సైడ్ అదంతా కరెక్ట్ రీజన్ కాదేమో అనిపిస్తుంది. అదేందనేది ముంగటికి వస్తుంది. అయితే ఫస్ట్ రోజుకు ఈ 4వ రోజుకే జనాల లోపల ఉన్న ఇన్నర్ ఫీలింగ్స్, భయాలు కావచ్చు, కోపాలు కావచ్చు అన్నీ బయటకు వచ్చినాయి. కానీ బిగ్ బాస్ షో మాత్రం మామూలుగా లేదు ప్రస్తుతానికి. ఏదో 4-5 వారాల తర్వాత ఎట్లుండాలి అనే షో అనేది ఇప్పుడు అట్లుంది. సో ఏది మన పక్క పంటున్నోళ్ళు కావచ్చు, మనకి ఎంత క్లోజ్ అయినా ఫ్రెండ్స్ అయినా మనం మాట్లాడే ప్రతి మాట, చేసే పని, కూర్చునే విధానం, పడుకునే విధానం ప్రతి ఒక్కటి కౌంటబుల్. ప్రతి ఒక్కటి కౌంట్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? ప్రతి ఒక్కటి మన పక్క పొంటే ఉండి మనతోనే మంచిగా మాట్లాడుకుంటా మనల్ని నామినేషన్ చేసేదాకా తెలియదు. అట్లా జరిగినాయి ఈ నామినేషన్లే అర్థమైనాయి. చిన్న పాయింట్స్తో కూడా మనతోటి దగ్గర ఉన్నోళ్ళు కూడా నామినేషన్ చేసిన ఒక విధానం అయితే కనబడుతుంది. సో ముంగట ఇంకెట్లుంటుంది వాతావరణం, ఎంత ఎంటర్టైన్ చేస్తారు ఏం కథ అనేది ముందు ఎపిసోడ్లో చూద్దాం. అయితే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ తెలుగు. లైక్ చేయండి, జర షేర్ చేయర్రి. మీకు ఎక్కడైతే మీకు అనిపించింది కూడా కొంచెం కామెంట్ చేయర్రి. సో ముంగట మంచి ఎపిసోడ్స్తో బిగ్ బాస్ సంబంధించిన ప్రతి అప్డేట్ మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ.